అరిమతై ఆర్ రామా రెండవటే. అంటే అర్థం ఏంటి తెలుసా? హైట్, ఎత్తైన. మీ నోట్స్లో రాసుకోండి. అరిమతై దీనినే రామాగా పిలిచారు. మీ నోట్స్లో రాయండి. అరిమతై దీన్ని రామా, హిల్, దట్ ఈజ్ హైట్. ఈ అరిమతై, ఈ రామ అనే ప్రాంతం మీ నోట్స్లో రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అరిమతై లేదా రామా అనే ఈ ప్రాంతం యెరూషలేముకి ఉత్తరముగా 20 మైళ్ళ దూరంలో ఉంది. అంటే 35 కిలోమీటర్ల దూరం, దగ్గరగా 20 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఎఫ్రాయిము కొండ మీద ఉంది అని రాసుకోండి బ్రాకెట్లో. ఎఫ్రాయిము కొండ మీద ఉంది. ఎఫ్రాయిము కొండ మీద. అందుకే కదా ఆ గాడిదలు తప్పిపోయి నేను వెతుకుతున్నప్పుడు సౌలుకి ఒక విషయం తెలిసింది. ఇదిగో మీ గాడిదలు దొరుకుతాయి, అయితే మీ గాడిదల గురించి వివరాలు తెలియాలంటే ఈరోజు ప్రవక్త వస్తాడు. ఆయన ఎక్కడే కుట్టాడు? కొండ మీద. ఎఫ్రాయిము కొండ, అది దట్స్ రోమా, హైట్, ఎత్తైన స్థలం. భక్తి జీవితంలో మనం ఈ హైట్లోకి రావాలి. అరిమతై యేసేపు తెగించి హైట్, ఉన్నతంగా ఎదిగాడు ఆయన. ఎదిగారా? నీ ఎత్తైన జీవితం ఉన్నదా నీకు? క్రీస్తు కొరకైన నీ జీవితం, క్రీస్తు కొరకు తెగింపు కలిగిన జీవితం, క్రీస్తు కొరకు జీవించే జీవితం, తెగింపుతో క్రీస్తును కోరుకున్న జీవితం, దట్స్ హైట్, ఎత్తైన జీవితం. ఎత్తైన స్థలాన్ని కోరుకున్నాడు అబ్రహాము. మమ్రే ఎత్తైన స్థలం, మమ్రే. లోతు ఏం కోరుకున్నాడు? సొదొమను కోరుకున్నాడు. లోతు యోర్దాను ప్రాంతం అంతటిని కోరుకున్నాడు. డౌన్ డౌన్ డౌన్, దిగిపోయే స్థలాన్ని కోరుకున్నాడు లోతు. కానీ అబ్రహాము ఎత్తైన స్థలాన్ని కోరుకున్నాడు. దట్ ఈజ్ హైట్, దట్ ఈజ్ రామా, దట్ ఈజ్ అరిమతై. నీ జీవితంలో రామా ఉందా? నీ జీవితంలో హైట్, ఎత్తైన జీవితం. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకి దిగి డౌన్. ఎప్పుడైతే నీ జీవితంలో దిగిపోయే అనుభవం వస్తుందో నువ్వెందుకు పనికిరావు. నీ ఆలోచనలో, నీ మాటల్లో, నీ స్థిరతలో, నీ నీతిలో, నీ భక్తిలో, నీ పవిత్రతలో, నీ ఎత్తుని, నీ స్థాయిని నువ్వెన్నడూ తగ్గించుకోవద్దు. వింటున్నారా? ఇప్పటికీ అబ్రహాము నివసించిన స్థలం దట్ ఈజ్ మమ్రే. అబ్రహాము ఎండవేళ ఏ చెట్టు కింద కూర్చున్నాడు తెలుసా? రోడ్డు ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఎక్కెళ్ళాలి. ఆ ప్రాంతం ఇప్పుడు పాలస్తీనా ఆధీనంలో ఉంది. కానీ ఆ స్థలం ఎత్తైన స్థలం, ఎత్తైన స్థలాన్ని కోరుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో ఎత్తైన స్థలం. వింటున్నారా? నువ్వు కోరుకుంటున్నావా? ఎత్తైన స్థలం పరిశుద్ధతకి, ఎత్తైన స్థలం భక్తికి, ఎత్తైన స్థలం ప్రభుతో సహవాసానికి, ఎత్తైన స్థలం భక్తి సాధనకి ఇది మూలమైంది. మిద్దె మీద అనుభవం ఇదే. మిద్దె మీద ఉన్నవాడు ఏ విషయానికి ఏమి తీసుకెళ్ళడానికి కిందకి దిగకూడదండి. నీ భక్తి స్థాయిని నువ్వెన్నడూ కూడా తగ్గించుకోకూడదు. యూనో, వింటున్నారా? తగ్గించుకుంటున్నామా మనం? ఏలియా పర్వత ప్రాంతాల్లో ఉన్నాడు. ఏలియాని కలుసుకోవాలంటే కర్మేలుకి వెళ్ళాలి, ఎత్తైన స్థలానికి ఎక్కెళ్ళాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా అరిమతై యేసేపు వంటి ఆరాధికుడుగా నువ్వు ఉండాలంటే నీ ఎత్తును నువ్వు పెంచుకోవాలి. దట్ ఇస్ హైట్. ఏలియా తర్వాత ఎలీషా సేవకు వచ్చాడు. ఆయన కూడా కర్మేలు ప్రాంతవాసి, సుబుద్ధి గల భార్య, గుణవతి అయిన భార్య, నాబాలు భార్య. ఏ ప్రాంతానికి సంబంధించినామా? కర్మేల్. చెప్పండి ఎవరామా?
ఎత్తైన స్థలం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తరచుగా ఏ కొండకి వెళ్ళేవాడు? ఆయన ఒలీవల కొండకు వెళ్ళేవాడు. ఇది నా వాక్యం వింటున్నా నేను ఉంటున్నాం అలాగా.